Murthy, taxi stand. Stop, man. Come on, Murthy. Oh, Fiat. Come on, Murthy. Come on. ఏ సార్ ఎవరు కావాలి? నువ్వు కదయ్యా అసలు డ్రైవర్ని పిలువ మాత్రం గుర్తుపట్టలేనుకుంటున్నావుట. నేనేనండి అసలు డ్రైవర్. నువ్వు కదయ్యా. నువ్వు కదయ్యా Murthy, bloody Murthy. Come on, help. ఏమైందిరా? నరిపోయింది బాబు. ఏమిటా గలాట? ప్రభా, ఈ టాక్సీలో లేదు ప్రభాకర్. ఇందులో మర్చిపోలేదు. ఏమిటి సార్ మర్చిపోయింది? పెట్టి అట్ట పెట్టి అయినా తల గట్టి పెట్టి. అంత గట్టి పెట్టి ఎలా మర్చిపోయారు సార్? వీడే మావాడే మర్చిపోయాడు మందమతి. నో, నువ్వే. ఏ టాక్సీలో మర్చిపోయారు సార్? ఫియట్ అంటే ఎలా సార్? మద్రాసులో ఎన్నో ఫియట్లు ఉన్నాయి, నెంబర్ చెప్పగలరా? అదే తెలుసుంటే నిన్ను అడగడం ఎందుకయ్యా? పోనీ గుర్తులేమన్నా చెప్పగలరా? చెప్పకే. దగదగలాడే అద్దం, నిగనిగలాడే నల్లటి రంగు, 4 చక్రాలు, ట్రైన్ ట్రైన్ రౌండ్ పాటి స్టీరింగ్. అయ్యా బాడీ వదిలేశారే, ఎగతళిగా ఉందా? నువ్వు ఊరుకో నాయనా, మా వాడంతా అదో రకం. ఏమిటి? నువ్వు నోర్మోయ్. సార్ మీరు చెప్పండి సార్. ఏం లేదయ్యా, ప్రొద్దున్నో టాక్సీలో ఏరోడ్రమ్కి వెళ్ళాం, అందులో ఒక అట్టపెట్టి మర్చిపోయాం. మా వాళ్ళు ఎవరు ఏరోడ్రమ్కి వెళ్ళలేదే. పోనీ ఆ డ్రైవర్ ఎలా ఉంటాడో చెప్పగలరా? అల్లారా దారికి అతను కూడా బ్రదర్ కమాన్ కమాన్ కొంచెం కుడి ఎడమగా ఇలాగే ఉంటాడు. మీసం కూడా ఎరా రాజు ఇలాగే ఉంటుంది కదా. నన్ను నోరుమన్నారుగా. మీసం కూడా అదే టైప్ అయ్యా. అయితే వీడేనా? అబ్బే అతని మొహం గుండ్రంగా దోసకాయలా ఉంటుంది, ఇతని మొహం కొద్దిగా కందగడ్డలా. అయితే అతను వయసు ఎంత? 20 years. అబ్బా, 60 ఏళ్ల మనిషి టాక్సీతో లేడా? 60 కాదయ్యా, 20, 20 years. 20 ఏళ్ళ. అయితే రత్నమా? రత్నాంది స్టాండర్డ్ కదరా. మరి జోసెఫ్ అంటావా? జోసెఫ్ ఎక్కడున్నాడు రా? పెళ్ళా విడాకులు ఇస్తాను రమ్మంటే విశాఖపట్నం వెళ్ళాడుగా. శతకోటి లింగాల్లో బోర్డు లింగం అన్నట్టు మనిషి తెలీదు, నంబరు తెలీదు, ఎక్కడో ఏ స్టాండో తెలీదు. ఎలా సార్ చెప్పడం? అదే కదయ్యా వచ్చిన తిప్పలు. సార్ మీ అడ్రస్ ఇచ్చేయాలండి, వస్తే ఆ పెట్టి మేమే మీకు అందజేస్తాం. అడ్రస్ ఓఎస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్. అడ్రస్ ఎందుకు లేవయ్యా, అవసరం అయితే మళ్ళీ మేమే వస్తాం. సరే సార్. వస్తాం. రైట్, ఇలా అయితే మనం వెతికినట్టే. ఏ స్టాండ్కి వెళ్ళినా ఇవే ప్రశ్నలు. ఇలా టైం వేస్ట్ చేయడం కంటే తలా ఓ పక్క పోయి వెతకడం మంచిది. ఓకే, యూర్ కరెక్ట్. నే పోతాను రా. ఆగరా, వీడిని ఒంటరిగా పంపిస్తే అరగంటలో మన అడ్రస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాడు. పోరా, నేను కారులో కూర్చుంటాను. మరేమిట్రా? మూర్తి కాస్త తోడుగా ఉండరా. మూర్తి వీడిని ఒక గంట కనిపెట్టు. సరమూర్తి పోదామా? ఏమన్నారా చెప్పరా? అయ్యగారు ఏమన్నారు? పాత పక్క ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారో అన్నారు. ఇలా అయితే పనుల నుంచి తీసేస్తానన్నారు. అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, ఎలాగైనా సరే మందు నేను తీసుకొస్తాను. రంగా అమ్మని జాగ్రత్తగా చూస్తుండు, ఇప్పుడే వస్తాను. అబ్బా ఉన్నవే. నాన్న మరే ఈ బొమ్మ ఎప్పుడు చూసినా గర్రని చప్పుడు చేస్తుంది నాన్న. అలాగా, ఇలా ఇవ్వమ్మా. ఇది ఏం చప్పుడు లేదే. అదే నేను ఏయ్ బొమ్మ అనేసరికి ఆగిపోతుంది నాన్న. నిజంగానా? ఈ బొమ్మ వచ్చి 1 గంట అయింది, నీ మాట వింటుంది. ఎందుకు? ఎందుకండి? అదేనండి, ఎప్పుడు జరిగిందా దొంగతనం? దొంగతనమా? దొంగతనం ఏమిటండి దొంగతనం? అదేంటి సార్ అట్లా మాట్లాడతారు, మీకేం సంబంధం లేనట్టు? కనిపెట్టేశారండి. పట్టపగలు జరిగిందే కనిపెట్టలేకపోతే మేమెందుకమ్మా? జంతర్ మంత్రగానే పట్టేస్తున్నాయి మా డిపార్ట్మెంట్ కుక్కలు. మనుషులు మేము పట్టుకోలేమా? నేనే స్టేషన్కి వద్దాం అనుకున్నాను, ఈలోగా మీరు వచ్చేశారు. పోనీలేండి, ఈ తూరు ఇలా పోనివ్వండి. మన చేతుల్లో ఏముంది సార్, నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. అయ్యో రాత, శిక్ష అనుభవించాల్సిందే అన్నమాట. బయలుదేరవే మరి. ఆడంగుల స్టేషన్కి ఎందుకు సార్? మీ ఇంట్లో పోయిన వెండికినే మీరు గుర్తుపట్టలేరు? విన్నావా కాంతం? అదే అప్పుడు పోయిన వెంటికి ఆగిన సంగతేనండి నేను చెప్పేది. మీ ఇంట్లో పని మనిషి సైదాపేట మార్వాడి కొట్లో అమ్మ చూపితే మట్టిలో ఉన్న మావాడు పట్టుకున్నాడు. డిపార్ట్మెంట్ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంటే సార్ దొంగలు పట్టేదానికి. చూడు బాబు, ఈయన నేను పంపిస్తా గానీ మీరు వెళ్ళండి. తొందర లేదమ్మా, సాయంకాలంలోగా సావకాశంగా పంపించండి. సార్. అమ్మయ్యా, ఏమండి కడుపు కక్కుర్తికి దొంగతనం చేస్తేనే జైల్లో పడేశారే, ఇక మన సంగతి బయటపడితే దాందే ఉందిలేదే, మనమంతా హై క్లాస్ కదా, అందులో ఆడవాళ్ళకు ప్రత్యేక స్థలం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గిరగరా 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 గిరగరా. అయ్యో రాత, ఎంత బతుకు ఆగ్రహం జైలు పాలవడమా? నాకు అక్కర్లేదు, ఈ బొమ్మ తీసుకెళ్ళబడి మొహాన్ని బారాయండి. సరే, ఎలాగూ పోలీస్ స్టేషన్ పోతున్నాగా, అది తీసుకొచ్చిస్తాను. పోలీసు వాళ్ళకి కదండి,
ఆ కిల్లి బడ్డీ వాడికిస్తే వాడు డ్రైవర్ చూసుకుంటారు. ఓహో అదే. అమ్మా విజయ్. ఏం నాన్న పిలిచారా? అవునమ్మా, ఈ బొమ్మ గిరుగిరుమంటుందన్నావు కదా, తీసుకెళ్ళి ఇంకొక మంచి బొమ్మ తీసుకొస్తారే. నిజంగా ప్రామిస్? మీ అమ్మ మీద ఒట్టు. నాన్న నాకు ఇలాంటివే తేవాలి. తప్పకుండా. నాన్న త్వరగా రావాలి. చూరు. మళ్ళీ మధ్యలో వేసినట్టు నడవరా. అమ్మో నీకు దండం పెడతాను. ఈ కాళ్ళు మాత్రం నాకు కాదు రోయ్. నడవరా. రాజు, ఒరే రాజు, రాజు! ఏమిటా ఇది? అత్త మన బొమ్మేరా, చూడరా నడుస్తుందిరా, నడుస్తుందిరా. మన బొమ్మేరా, మన బొమ్మేరా. మన బొమ్మేరా, అత్త మన బొమ్మేరా. ఒరే రాజు, నువ్వు అరవకు, గొడవ చేకు, మెల్లిగా వెళ్ళి నైస్గా పట్టేద్దాం. నైస్గా పట్టేద్దాం. ఏమిటమ్మా ఈ బొమ్మ తాట్లు? ఏమయ్యేది ఈ బొమ్మ కింద పడితే నీ ప్రాణాలన్నీ పోయేవి. నీ ప్రాణం పోతే పర్వాలేదమ్మా, ఈ పిల్లల ప్రాణాలన్నీ తీసుకుని. అయ్యో అయ్యో. ఎవరు మేడం? ఏంటి ప్రాణాలు గీడాలు? ఏమీ లేదు మేడం. ఈ బొమ్మ కింద పడితే మీ యజమాని అంటే మీ బాస్ మీకు పనిష్మెంట్ ఇస్తాడు కదూ, అదే మా వాడు అత్త తణుకులో మీ ప్రాణాలు పోతాయంటున్నాడు. చూడు మేడం, ఈ బొమ్మ ఈ బొమ్మ మాది. ఈ బొమ్మ మాదే. కాదు కాదు, మా బాస్ ఈ రోజే తెచ్చాడు. ఈ రోజే తెచ్చాడా? టాక్సీలోనా? ఎస్, టాక్సీలోనే తెచ్చాడు. ఒరేయ్, అయితే ఏ టాక్సీరా? ఈ బొమ్మ మందే. తీసుకు తీసుకు. అవును రోయ్, సందేహం లేదు, మన బొమ్మే. ఏయ్ మా బొమ్మ కాదు, కాదు మా బొమ్మ, మా బొమ్మ. ఒరేయ్, ఒరేయ్, లక్కన రా, డేంజర్ రా బొమ్మ. ఏయ్ ఏయ్ ఏయ్, మా బొమ్మ. బొమ్మ పోయింది. మేరీ ఆంటీ, మేరీ ఆంటీ, జోసెఫ్. ఏయ్ హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఏయ్ దొంగ పిల్లకాయలు, ఎక్కడికి రా పోతున్నారు? చూడు మేరీ ఆంటీ, ఇది మన బొమ్మ, మన బొమ్మను తీసుకుంటున్నారు. ఇది మా బొమ్మ. కాదురా మా బొమ్మ, ఇచ్చే. కాదే మా బొమ్మ, మాకు ఇచ్చే. మేన్, ఇది మా బొమ్మ. మా బొమ్మ. ఒరేయ్, నువ్వు ఉండరా. చూడవ్వా, ఏం బువ్వా? ఏం లేదు మమ్మీ, అసలు సంగతి ఏమిటంటే ఈ బొమ్మ మాదే. దీన్ని ప్రొద్దుట టాక్సీలో మేము ఉండరాని చెప్తాను. ఏమండి, ఈ బొమ్మ మీదేనా? ఎస్, నిజంగా మీదేనా? చెప్పారుగా మా బాస్ తీసుకొచ్చాడని. సరే సరే, మీకు మాకు దెబ్బలాట్లేందుకు? ఈ బొమ్మ మీదో మాదో తేలాలంటే ఓ చిన్న కిటుకు. ఒక్కసారి గౌనెత్తి చూడనివ్వండి. You fool! మమ్మీ, పట్టకు మమ్మీ. లేదు, ఏంటి వాగుతావ్? బొమ్మ తీసుకో ఆంటీ, బొమ్మ. ఒరేయ్, అడ్రస్ అయితే లేదురా, ఇది మన బొమ్మ కాదు. వచ్చేస్తున్నా, రారా. ఇంకో చూడ మ్యాన్. ఇదిగో. ఇది ఐస్ చూడటయ్యా, ఇది ఐస్ చూడ. చూడు ఎంత వేడిగా ఉందో. చూడు ఉంటాయి బాబు, సోడా ఏడు కాదు. కీప్ క్వైట్ మ్యాన్, కీప్ క్వైట్. ఒరేయ్, అది కూడా ఫియట్ టాక్సీ. మన టాక్సీ లాగా ఉందిరా. మన టాక్సీ లా ఏమిట్రా, మన టాక్సీ ఏ. ఇదిగో అయ్యా, మీ లాలు ఏలు నాకు తెలవు, అది మాత్రం మా రాముడిది. ఏ రావుడు? దొంగ రావుడా, శబాష్ రావుడా, అగ్గి రావుడా, పిడుగు రావుడా, బండ రావుడా, బలే రావుడా? మార్నింగ్ షోవా, ఈవినింగ్ షోవా? మీ సినిమా రావుడు కాదయ్యా, మా టాక్సీ రావుడు. ఏ రావుడు మాకు ఇంటికి పిలువు, రమ్మను. టాక్సీ కాదయ్యా. హా? నీ టాక్సీ ఎవడుకోవాలయ్యా? మాకు కావాల్సిన డ్రైవర్, వాడితో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఏయ్, రమ్మను, కమాన్. రాలేడు బాబు. వాడు రాకపోతే మేమే వెళ్తాం. రారా. ఇల్లు ఎక్కడా? అదిగో కనబడే గుడిసే. వాళ్ళమ్మ ఉన్నట్టు పడిపోయింది బాబు. పడిపోయిందా? అవును. నిజంగా పడిపోయిందా? అవును బాబు. అంటువ్యాదేమో. అయ్యి బాబోయ్, కలరారా, కలరారా అది. రంగా. కలరారా. బొమ్మ, మన బొమ్మరా, మన బొమ్మ. షాడా. ఏ బొమ్మ కనపడ్డా మందేనంటావు, ఏ టాక్సీ కనపడ్డా మందేనంటావు. కాదు, అత్త మన బొమ్మరా. కావాలంటే గౌన్ చూడు. గౌన్ 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 బాత్ లో జరిగిన చాలు, నోరు మూసుకుంటారా. నాయనా, ఏ బాబు ఆ డ్రైవర్ ఎక్కడ? ఎందుకు? ఏం లేదు, ఆ కంగారులో మా ఆవిడ ఈ బొమ్మను కూడా మా తట్టా పుట్టతో కూడా తీసుకొచ్చేసింది. తీరా ఇంటికి పోయి చూస్తే ఇది మాది కాదని తేలింది. పాపం ఎవరితో ఏమిటో, జాగ్రత్తగా ఆ డ్రైవర్ గొప్ప చెప్పండి. నిజంగా మీరు ధర్మరాజులండి.
కరుణ సంబంధం ఇస్తే పాయసలా దొరుకుంటున్న ఈ రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళింద్రాజు కూడా వెనక్కి తిరిగి తీసుకొచ్చారంటే ఓహో దీనికి అంతటికీ కారణం మా ఆవిడే. అయితే ఈ నమస్కారం ఆవిడికి. మీరు ఇది పట్టుకోండి, ఈ నమస్కారం ఆవిడ పట్టుకుపోతాం. అయిపోయింది, నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. పెదబాబు సింగపూర్ చేస్తాడు, నా సంగతులన్నీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత